करीमनगर कांग्रेस के वरिष्ठ नेता किसान एमएलसी टी संतोष कुमार ने एक मीडिया कॉन्फ्रेंस में उन्होंने कहा कि उन्हें इस बात की बहुत खुशी है कि सोनिया गांधी को सर्वसम्मति से राज्यसभा के लिए चुना गया। उन्होंने कहा कि कांग्रेस पार्टी आगामी लोकसभा चुनाव में सत्ता में लेगी और कांग्रेस पार्टी तेलंगाना में 14 से 15 एमपी सीट जीतेगी। बीआरएस नेता केसीआर अल्पसंख्यक वोटों की खातिर गठबंधन में देरी कर रहे हैं और कहा कि आगामी संसदीय चुनाव में बीआरएस और भाजपा के बीच गठबंधन होगा। करीमनगर नवभारत समाचार से नवीन कुमार के साथ अब्दुल समद की रिपोर्ट। सर మార్నింగ్ సార్ మార్నింగ్ నమస్తే సార్ ఒకటి సోనియా గాంధీ గారు రాజస్థాన్ నుండి రాజ్యసభ సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దాని మీద మీ అభిప్రాయం చెప్పారా సార్? వారు సోనియా గాంధీ గారు ఒక గొప్ప నాయకురాలు, నిస్వార్థపరాలు. వారికి ఎలాంటి ఆశలు కానీ పదవికాంక్ష కానీ ఏ రోజు ఉండదు. కాకపోతే భారతదేశంలో ఒక నాయకురాలిగా వారి స్థానాన్ని ఉంచాలని చెప్పే పార్టీనే ఆమెకు ఎన్నికల్లో ప్రియాంక గారు కానీ రాహుల్ గాంధీ గారు వస్తారు కాబట్టి సోనియా గాంధీ గారికి రాజ్యసభకు ప్రపోజ్ చేశారు కాంగ్రెస్ పార్టీ. వారు ఏకగ్రీవం కావడం మాకు అందరికీ ఒక అదృష్టంగా భావిస్తాం. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఇందిరాగాంధీ తర్వాత ఎలాంటి ఆశలు లేకుండా నిస్వార్థంగా ఏదైతే చేస్తుందో పాలనాపరంగా కానివ్వండి, పార్టీ ఆర్గనైజేషన్లో కానివ్వండి, ఆమె ఒక స్థానం ఇవ్వడం మాకు అందరికీ కాంగ్రెస్ పార్టీకి ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నాం. ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగ యువత కాంగ్రెస్ తరఫున ఉండి రేవంత్ రెడ్డి గారిని గెలిపించారు. అలాగే వచ్చే లోక్సభ ఎన్నికల్లోని యువత మీ వెంబడి ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నారా? ఖచ్చితంగా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 6 గ్యారంటీల స్కీమ్లో దాదాపు అన్నీ 1 by 1 ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నిరుద్యోగ యువతకి ఇంకా ఎక్కువ. ఎందుకంటే యువకులు ఈరోజు ఉన్న క్యాబినెట్లో అంతా సమర్థున్నారు, మంచి టీం ఉంది. కేసీఆర్ గారి గవర్నమెంట్లో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, తర్వాత హరీష్ రావు గారు అనుకో, అంతే తప్ప మిగతా ఎవరు అంత పెద్ద లేకుంటే పర్ఫార్మెన్స్ లేకుంటే ఈ గవర్నమెంట్లో మాత్రం అందరూ ఉద్దంటున్నారు. చాలా బ్రహ్మాండమైన టీం ఉంది. ఖచ్చితంగా యువకులకు కానీ నిరుద్యోగులకు కానీ అన్ని విధాల సహాయపడతారు, తోడ్పాటు జరుగుతుంది. ఒక మంచి ప్రభుత్వంగా మేము భావిస్తున్నాము. 5 ఏళ్ళు కాదు కదా, 10-20 ఏళ్ళ వరకు కూడా ఈ గవర్నమెంట్ ఉండాలని మేము భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఉంటుంది. వీళ్ళు ఏదో కుట్రలు పడుతున్నారు కేసీఆర్, కానీ ఎవరు నమ్మరు, జనాలు నమ్మరు, పబ్లిక్ విసిగిపోయినరు. కాబట్టి యువత ఖచ్చితంగా ఉంటుంది. మళ్ళీ పార్లమెంట్లో కూడా అత్యధిక స్థానాలు గెలిచే అవకాశాలు మాకున్నాయి. వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు బీజేపీతో అలియన్స్ ఉంటుందని ఒక వార్త నడుస్తుందండి. కేసీఆర్ గారు మైనార్టీ ఓట్ల కోసమే అని చెప్పేసి దీన్ని జాప్యం చేస్తున్నారని చెప్పేసి ఒక వార్త దావలంగా విస్తరిస్తుంది. దీని మీద మీ అభిప్రాయం చెప్పండి. మీకు తెలుసు, బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. బీఆర్ఎస్ ఎందుకంటే ఏదైతే కవితను అరెస్ట్ చేయలేదో దాంతో తెలిసిపోయింది, జనాలకు తెలిసిపోయింది. కామన్ మ్యాన్ కూడా, సామాన్య మానవునికి, ఒక గ్రామంలో ఉండే యువకుని కూడా, జనాలకు కూడా తెలిసిపోయింది ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. కాబట్టి నమ్మరు. ఈ కేసీఆర్ ఏదైతుందో కలవాలని కోరుకుంటుండు, కాకపోతే ఇప్పుడు కలవరు. వాళ్ళు కలవకుండా అండర్స్టాండింగ్ ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్లో గెలిచే అవకాశం బీజేపీకి ఉంది, ఆడ బీఆర్ఎస్ డంపింగ్ క్యాండిడేట్ పెడతారు. వేరే చోట బీఆర్ఎస్ గెలిచే అవకాశం అని చెప్పి బీజేపీ డంపింగ్ క్యాండిడేట్ పెడతారు. అయినా కానీ బీజేపీ బీఆర్ఎస్ రెండు అట్టర్లీ ఫ్లాపు. కాబట్టి ఖచ్చితంగా 17 సీట్లలో 14-15 సీట్లు మేము ఈసారి గెలుపొందుతాం. మంచి మెజార్టీ, జనాలు అసెంబ్లీ కన్నా ఎక్కువ ఉత్సాహంగా ఉంది పార్లమెంటు గెలిపారని చెప్పి. కాబట్టి ఖచ్చితంగా మాది కేసీఆర్ మాటలు నమ్మరు. తర్వాత ఆయన ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ఏదో రూపాయికారంగా ఉంటుంది, తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ ఒకటవుతారు, మెడిజైపోతారు వాళ్ళు. అందులో అనుమానం లేదు, రెండు ఒకటే. కరీంనగర్లో వచ్చే లోక్సభ ఎన్నికల్లో మీ యొక్క పాత్ర ఎలా ఉండబోతుందండి? ఇప్పుడు పార్టీ హైకమాండ్ ఎవరు టికెట్ ఇచ్చినా కానీ మేము ఒక సైనికుల్లాగా పనిచేస్తాం, కష్టపడతాం, గెలిపించుకుంటాం, అందులో అనుమానం లేదు. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని మీరు ఆశిస్తున్నారు? ఇప్పుడు 17లో మినిమం 14 నుంచి 15 సీట్లు గెలుపొందాలని ఆలోచన ఉంది. రేవంత్ రెడ్డి గారు కూడా కష్టపడుతుండ్రు. సీరియస్లీ ఒక మంచి వ్యూహ ప్రకారంగా 14-15 సీట్లు గెలిచే అవకాశాలు మాకున్నాయి. సరే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఏం సీట్లు రాకపోవచ్చు,
మెజార్టీ అంటే 14 నుంచి 15 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం లేదు. కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడంలో మీ యొక్క పాత్ర గణనీయంగా ఉంది. అలాగే అధిష్టానం దగ్గర కూడా మీ యొక్క పేరు చాలా మంచిగా ఉంది. ఒకానొక టైం లోపటే ఎమ్మెల్యే టికెట్ మీకే ఇస్తారని చెప్పేసి వార్తలు కూడా నడిచాయి. కానీ అనివార్య కారణాల వల్ల వేరే వారికి వచ్చింది. అధిష్టానం ఆదేశిస్తే మీరు ఏదన్నా ఆశిస్తున్నారా? మీకేమన్నా ఎమ్మెల్సీ కానీ ఏమన్నా ఇస్తారని చెప్పేసి ఏమన్నా కమిట్మెంట్కి ఇట్లా అయ్యారా? నేను ఏది ఆశించట్లేదు. ఎందుకంటే నేను దాదాపు 40 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. మొన్న ఒక తప్పు జరిగింది నా వల్ల. ఆ తప్పును సరిదిద్దుకోవడానికే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలనే ఉద్దేశంతో నేను సీట్ అడిగినా తప్ప టికెట్ అడిగినా. అదర్వైజ్ నాకు పదవి మీద ఏనాడు ఆశ లేదు. నేను ఆశపడలేదు కూడా. నాకు ఎమ్మెల్సీ కానీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కానీ అది భగవంతుడు తర్వాత పార్టీ నాకు రెండు కూడా అడగకుండా నాకు అవకాశం వచ్చినాయి. దానికి తగ్గట్టు నేను పార్టీకి న్యాయం చేసిన అనుకుంటున్నాను. కాకపోతే మన పార్టీ మానవ వల్ల నేను ఇప్పుడు ఏ పదవి అడగదలుచుకోలేదు. పార్టీ ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత నేను నిర్వర్తిస్తాను. పార్టీ గెలుపు కొరకు క్యాండిడేట్ గెలుపు కొరకు ప్రయత్నం చేస్తాను, గెలిపిస్తాను. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి ఒక మీ విశ్లేషణ చెప్పారా? ఇప్పుడు ఇందాక ముందు మీకు పంపిస్తానన్నా, మంచి ప్రభుత్వము, మంచి టీం ఉంది. మినిస్టర్స్ కానీ అందరూ అనుభవజ్ఞులు. మీరు చూస్తే పర్ఫార్మెన్స్ మన అసెంబ్లీ ఎంత బ్రహ్మాండంగా అనిపిస్తుంది. అంతకుముందు అసెంబ్లీ చూస్తుంటే దాన్ని ఏమంటారు, బుల్డోజింగ్ అంటారు. అది అసలు అది ప్రభుత్వ పాలనలా లేకుండే. అదే ప్రతిపక్ష నాయకుడు ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే మాట్లాడలేకపోతున్నారు. మొత్తము అరిచి గోలపెట్టి దాన్ని బుల్డోజ్ చేసుడు అంత చిల్లర వ్యవహారం ఉండే. ఇప్పుడు ఎంత హుందాగా నడుస్తుందంటే ప్రజలు గ్రహిస్తుండ్రు. చాలామంది మేధావులు, చదువుకున్న వాళ్ళు, టీవీలలో చూసిన వాళ్ళు చెప్తారు కదా, అది ఎంత బ్రహ్మాండంగా ఉంది ఆ అసెంబ్లీ. ఈ అసెంబ్లీ చూడముచ్చటగా ఉంది అంటున్నారు. చాలా బ్రహ్మాండంగా ఉంది. అందరూ మంత్రులు బెస్ట్ పర్ఫార్మెన్స్, గుడ్ గవర్నెన్స్, ఇది నో డౌట్. థ్యాంక్ యూ సార్.